ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఈ డబ్బింగ్ సీరియల్స్ కానీ అండ్ ప్రతిరోజు ప్రతి డిఫరెంట్ వాయిసెస్ అనేది కూడా చెప్పుకుంటూ పోతూ ఉండాలి. ఎప్పుడైనా కానీ ఏదైనా డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆ వాయిస్ కానీ అది కానీ మిమ్మల్ని హాంట్ చేసింది ఏదన్నా ఉందా? యా ఉంది. దయ్యమని మాత్రం చెప్పకండి ప్లీజ్. యాక్చువల్లీ నేను మా టీవీలో ఒక సీరియల్ చెప్పేదాన్ని. నేను ఆ సీరియల్ నేమ్ చెప్పను. సో ఆ సీరియల్కి ఎంత చెప్పినా అంటే నాకు ఛానల్ నుంచి ప్రాబ్లం లేదు, ఈపీ నుంచి, సౌండ్ ఇంజనీర్స్ నుంచి ప్రాబ్లం లేదు, ఎవరి నుంచి ప్రాబ్లం లేదు. కానీ ఆ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో యాక్చువల్లీ ఆవిడకి తెలీదు. అండ్ ఆవిడ సీనియర్ యాక్ట్రెస్, తను మూవీస్ కూడా చేశారు. సో తను కొంచెం ఎందుకో తెలీదు, తనకేం కావాలో ముందు తనకి తెలియదు అనిపించింది నాకు. సో తన వల్ల నాకు నేనుగా ఆ ప్రాజెక్ట్ని వదిలేయాల్సి వచ్చింది. అదొక్కటి నాకు నా 15 years కెరియర్లో ఆ ఒక్క సీరియల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ఆర్టిస్ట్ని కూడా నేను మర్చిపోలేను. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ సీరియల్స్ చేస్తున్నారా వాళ్ళు? లేదు, అదే లాస్ట్ అంది. ఓకే ఓకే. సో అలా కథే అది మిమ్మల్ని ఎంతగా బాధించిందా? నన్ను బాధించింది. సో నేను కొంచెం బాధపడ్డాను ఆ విషయంలో మాత్రం. ఓకే. బికాస్ నా మిస్టేక్ లేకుండా తనకేం కావాలో తనకి తెలియనప్పుడు తను ఎందుకు అలా చేస్తుందో తెలీదు. తర్వాత కొన్ని ఇష్యూస్ దానివల్ల తెలుసుకున్నాను అసలు ఏంటి తన ప్రాబ్లం అనేది. ఓకే, తనకు కావాల్సిన వాళ్ళు ఆ సీరియల్ చెప్పాలి. ఓకే, దానివల్ల నేను తప్పుకోవాల్సి వచ్చింది. అచ్చా, టెల్ మీ వన్ థింగ్. అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫేవరెటిజము, మనకు కావాల్సిన వాళ్ళని పిలుద్దాము, వాళ్ళకి వర్క్ ఇద్దాము, ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉంటుందా? ఎస్, ఎక్కువగా ఉంటాయి. ఓకే ఓకే. మనం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. సో గోయింగ్ త్రూ అది గుడ్, బాగా వెళ్తుంది. కానీ మధ్యలో ప్రీవియస్ ఆ ప్రాజెక్ట్ వేరే వాళ్ళు ఆ ఆర్టిస్ట్కి ప్రీవియస్ సీరియల్ వేరే వాళ్ళు చెప్పుంటారు. ఇప్పుడు ఇది కొత్త ప్రాజెక్ట్ ఆవిడికి, అదే ఆర్టిస్ట్ బట్ ఇది కొత్త ప్రాజెక్ట్. సో ఇందులో మనం చెప్తున్నాము, అది ఎలా వెళ్తుంది? ఛానల్ ఈపీకి వెళ్తుంది లేదా ఆర్టిస్ట్కి వెళ్తుంది డైరెక్ట్గా. సో వాళ్ళ మధ్య కన్వర్జేషన్ వేరుగా ఉంటుంది. ఇక్కడ ఇన్ఛార్జ్ది డైరెక్టర్ది ఏం లేదు. ఇప్పుడు వస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ అంతే ఉన్నాయి. ఓన్లీ ఛానల్ ఈపీ లేదా ఆర్టిస్ట్ సజెషన్తో వెళ్తున్నాయి. డబ్బింగ్ డైరెక్టర్కి, ప్రాజెక్ట్ డైరెక్టర్కి అలా లేదు. ఒకప్పుడు ఇన్ఛార్జ్కి, డైరెక్టర్కి మాత్రమే వాయిస్ నచ్చేది. ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు ఇక్కడ రోల్. ఓన్లీ ఈపీస్ రూల్ ఎవ్రీథింగ్. సో అలా ఉంది. సో పాలిటిక్స్, రాజకీయాలు అనేది కూడా ఇక్కడ స్టార్ట్ అయినాయి. అక్కడ కూడా ఉన్నాయన్నమాట. ఉన్నాయి. ఓకే. బట్ ఇది ఎవరు బయట పెట్టరు, బట్ ఉన్నాయి. ఏంటంటే ఇది అంటే కనిపించి కనపడరాని ఇండస్ట్రీ. సో రెండు రకాలుగా ఉంటుంది. అవును. అండ్ అలాంటిది కాబట్టి సో కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. సో అలా కాబట్టి ఎక్కువగా ఫోకస్ అనేది కూడా రాదు. నాలాంటి వాళ్ళు ఏంటంటే లైట్ ఇది కాకపోతే ఇంకొకటి, బికాస్ మన దగ్గర వర్త్ ఉంది. సో మనం లైట్ టేక్ ఇట్ ఈజీ అనుకొని పక్కకి వెళ్ళిపోవాలి. ఇష్యూస్ చేయకూడదు. ఓకే, ఏదైనా సరే లైట్గా తీసుకోవాలి. అంటే మీ త్రూ అవుట్ జర్నీలో ఎప్పుడైనా కానీ మీదనే కాదు, సో ఏదైనా కానీ ఈ డబ్బింగ్ ఇండస్ట్రీలో ఒక ఇష్యూ అనేది కూడా రైజ్ అయ్యి అరే ఇలా కూడా ఉంటుందా అని అనిపించిన సందర్భం ఏదైనా ఉండిందా? అంటే మూవీస్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొన్ని జరుగుతాయి. మా మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్లో ఎలక్షన్స్ టైంలో కొన్ని పాలిటిక్స్ జరుగుతాయి. ఓకే. సో అవి నేను రివీల్ చేయకూడదు అండ్ అది చెప్పకూడదు. ఇట్స్ పర్సనల్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఏంటంటే కానీ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ దెన్ యు కెన్ సే నాట్ కంఫర్ట్ టు మీ. సో బట్ అలాంటివి కూడా ఉంటాయి. పైకి కనిపించేదంతా నిజం కాదు అంటారు కదా మన అరుంధతి డైలాగ్లో. సో అలానే ఏ ఫీల్డ్ అయినా సరే పైకి కనిపించేది మాత్రమే రియాలిటీగా ఉండదు మనకి. బ్యాక్ సైడ్ చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఆన్ స్క్రీన్ ఒకలా ఉంటుంది, బ్యాక్ స్క్రీన్ బిహైండ్ ద స్క్రీన్ వర్క్ ఒకలా ఉంటుంది. సో బయట కనిపించేదంతా కలర్ఫుల్గా ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ ఉన్నది మనకి తెలియదు. మనం ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూస్తాము, బ్యాక్ సైడ్ హార్డ్ వర్క్ ఎవరు పట్టించుకోరు. కాబట్టి ప్రతి దానిలో ఉంటుంది. సో ఆ విషయం మనం ఇంకా డెప్త్గా వెళ్ళకూడదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ ఈ మాత్రం అన్నా మీరు చెప్పడం నైస్. ఎందుకంటే చాలా మందికి కూడా తెలియదు అనమాట ఇది ఈ ఫీల్డ్ లో కూడా పాలిటిక్స్ ఉంటాయి ఏంటని అనుకుంటూ ఉంటారు, చెప్తూ ఉంటే విచిత్రంగా చూస్తూ ఉంటారు. అవును. సో మీరు వర్క్ చేసిన వారు అందులోనే ఉన్నారు కాబట్టి ఓకే. చాలా చిల్
విల్ గో టు ద అనదర్ టాపిక్. yes sure change the topic ఇప్పుడు మనకి. అండ్ సో మీరు దయ్యాలకు చెప్పారు అండ్ సీరియల్స్ రోల్స్ కి కానీ Yes. హీరోయిన్ కి సాఫ్ట్ వాయిస్ కానీ yes అండ్ దాంతో పాటు ప్రేమగా మాట్లాడడం కానీ sure అన్ని చెప్పారు. husky voices కూడా ఎక్కువ. డెవిల్ వాయిస్ కానీ కొందరు వాయిసెస్ సెట్ Yes. అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారి వాయిస్ మను గారు మను చెప్తే గారు. ఎలా ఉంటది ఆ ఫీల్? పూనకం వస్తుంది. So, Yeah. అట్లా కొన్ని క్యారెక్టర్స్ కి కొన్ని వాయిసెస్ సెట్ అవుతాయి. యా సో అట్లా నాకు నెగిటివ్ రోల్స్ బాగా ప్లస్ అండ్ నెగిటివ్ రోల్సే ఫేమ్ తీసుకొచ్చాయి. అండ్ మీ జర్నీలో ఓన్లీ సీరియల్సే కాకుండా ఇంకా చెప్పాలంటే మూవీస్ అనేది కూడా బోల్డ్ అని చెప్పారు కదా. ఎస్ మూవీస్ చాలా చెప్పాను నేను. అంటే ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మూవీ ఫీల్డ్ కానీ సో డబ్బింగ్ మూవీస్ కానీ ఓటీటీలో మనం చూసే మూవీస్ చాలా వరకు ఈ మార్కెట్ అనేది కూడా వైడర్ అయిపోయింది కదా. అవును లాట్ ఆఫ్ వర్క్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎట్ ఏ టైం కాంపిటీషన్ కూడా ఉంది. కాంపిటీషన్ అండ్ వర్క్ ఉంది. వర్క్ లాట్ ఉంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు కదా. Yeah. సో అంత ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడైతే. ఇప్పటివరకు అంటే మూవీస్ ఎన్ని చెప్పింటారు? లైక్ 100+ మూవీస్ చెప్పుంటాను అండ్ ఒక 150+ యూట్యూబ్లో ట్రాన్స్లేట్ డబ్బింగ్ మూవీస్ చెప్పాను. అన్ని హీరోయిన్స్కి నెగిటివ్ రోల్స్. ఏది పట్టుకున్నా సెంచరీ తప్ప తగ్గేదే లేదన్నట్టుగా. అంటే లైక్ మన 15 years ఎక్స్పీరియన్స్లో నేను లైక్ ఒక 2 years నార్మల్గా సీరియల్స్ షార్ట్ ఫిల్మ్స్ ఇవి చెప్పుంటా. దెన్ 13 years కంప్లీట్గా ఎప్పుడైతే 3rd year 2.5 years అంతే. ఆఫ్టర్ 2.5 years నుంచి నేను మూవీ కార్డ్ తీసుకోవడం. సో యాక్చువల్లీ ఫస్ట్ నాకు మూవీ కార్డ్ లేదు. మూవీ కార్డ్ లేకుండా రక్త చరిత్ర అనే రక్త పిచాచి రక్త చరిత్ర సంథింగ్ ఒక మూవీ చెప్పాను. సో అప్పుడు నేను హీరోయిన్కి చెప్పాను, ఆర్సీఎం సార్ హీరోకి చెప్పారు. ఓకే. సో అప్పుడు ఆర్సీఎం సార్ నా వాయిస్ చూసి మూవీకి ట్రై చేయ కార్డ్ వస్తుంది అని చెప్పారు. అప్పుడు ఇంకా ఆపర్చునిటీస్ పెరుగుతాయి అని చెప్పారు. ఓకే అప్పుడు నాకు పరిచయం లేదు, ఆయన ఎవరో కూడా తెలియదు కదా. ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పాను, ట్రై చేస్తానని చెప్పాను. ఆ తర్వాత నేను సర్వశిక్ష అభియాన్ గురించి ఒక యాడ్ చేశాను దూరదర్శన్ వాళ్ళది ఆర్టిస్ట్గా. సో అప్పుడు అక్కడ ఆర్టిస్ట్ ఆంటీ పేరు మర్చిపోయాను, బట్ ఆవిడ సుజాత గారు ఆర్టిస్ట్. తను అన్నా చెల్లెల్ సీరియల్లో వదినమ్మ సీరియల్లో అత్తగారి క్యారెక్టర్. సీనియర్ ఆర్టిస్ట్. ఆవిడ యాడ్లో యాక్ట్ చేశారు. సో ఆవిడ డబ్బింగ్ ట్రై చేయను నీకు బాగుంటుందిరా అని చాలా బాగా ట్రీట్ చేశారు ఆవిడ. సో నేను డబ్బింగ్ ఇండస్ట్రీకి రావడానికి ఆవిడ ఫస్ట్ వేరే వాళ్ళని కాంటాక్ట్ చేయమన్నారు. అలా మా కజిన్ నన్ను డబ్బింగ్ ఇండస్ట్రీకి తీసుకొచ్చి కార్డ్ తీసుకోవడం. సో ఇప్పుడు నేనంటూ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా నాకంటూ ఒక ఓన్ ప్లాట్ఫామ్ ఉందంటే నా బ్యాక్ మొత్తం మా బావగారు చేసిన హార్డ్ వర్క్ ఇది. నేను ఇంత ఫ్రీగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా డబ్బింగ్ చెప్పుకుంటున్నాను అంటే మొత్తం మా బావగారు. ఓకే. సో ఆయన టార్చ్ బేరర్ నాకు. నైస్. ఎవరో ఒకరు ఒక గాడ్ ఫాదర్ లాగా మనల్ని పుష్ చేస్తున్నారంటే వచ్చే అంటే మనం వెళ్ళే స్పీడ్ అనేది కూడా చాలా వరకు పెరుగుతూ ఉంది. మాకు కూడా గాడ్ ఫాదర్ ఎవరొకరు కావాలనుకుంటున్నాను మీరు చెప్పిన తర్వాత. నైస్. అండ్ అనన్య, మీరు ఇన్ని మూవీస్ చెప్పారు, ఇన్ని సీరియల్స్ చెప్పారు, దాంతోపాటు ఎవరికైనా హీరోయిన్స్కి అలా డబ్బింగ్ ఏదైనా చెప్పారా? యా నేను హీరోయిన్స్కి చెప్పాను. లైక్ ఏంటంటే నేను చాలా వరకు డబ్బింగ్ మూవీస్ హీరోయిన్స్కి చెప్పాను. మన స్ట్రైట్ మూవీస్కి వచ్చేసరికి కారుణ్యకి అండ్ తాప్సీ గారికి కూడా డబ్బింగ్ మూవీయే చెప్పాను. ఓకే. సో బిపాసా గారికి చెప్పాను, అలాగే నివేదా పేత్రాజ్ గారికి, ఐ మీన్ తన పేరు అదేనా. సో కొంతమంది హీరోయిన్ రెజినాకి కన్నడ మూవీ ఒకటి. సో అట్లా కొన్ని మూవీస్ హీరోయిన్స్కి చెప్పాను నేను. ఓకే. అండ్ ఇంకా స్ట్రైట్ మూవీస్ అంటే హీరోయిన్స్ నేమ్స్ అంత ఐడియా లేదు, బట్ పర్ఫ్యూమ్ మూవీకి అండ్ ఇప్పుడు హెబ్బా గారికి చెప్పాను. హెబ్బా పటేల్ది థ్యాంక్ యూ డియర్ అనే మూవీ వస్తుంది కదా, సో తనకి నేనే ఇచ్చాను వాయిస్. అండ్ ఇంకా భవానీ వార్డ్ హీరోయిన్, తనకి నేనే ఇచ్చా. దట్ ఆల్సో హర్రర్ మూవీ. సో అవి వాయిసెస్ ఎఫెక్ట్స్ కాదు, అవి మొత్తం నా ఒరిజినల్ షౌట్స్ అవన్నీ. సో అది మేము 1 dayలో కంప్లీట్ చేసాం మూవీ. ఓకే. డైరెక్టర్ దగ్గరుండి చెప్పించుకున్నారు ఆ మూవీ. సో అది ఒకటి. ఇంకా ఒక మంచి మూవీ చెప్పాను నేను. లైక్ చాలా మూవీస్ చెప్పాను, ఐఎమ్ సారీ నాకు గుర్తులేదు. 100+ మూవీస్ కాబట్టి సో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. కొన్ని మాత్రమే మనకు గుర్తుంటాయి. అంటే ఈ దయ్యాల సినిమా అనేటప్పుడు మీకు ఏమన్నా పిచ్చా లేకపోతే ఏంటి దయ్యం అనేటప్పుడు అనన్యని తీసుకురండి అన్నట్టు
ఆ డబ్బింగ్ యాక్చువల్లీ థియేటర్లో నాకు అవి చెప్పడం చాలా ఇష్టం నాకు. Okay. ఫస్ట్ ఏదైతే మనకి పాసిబుల్ కాదో, ఏదైతే ఇంపాసిబుల్ అనుకుంటారో, వై నాట్, వై ఐ కాంట్, సో ఐ కెన్ డూ దట్, ఐ కెన్ ప్రూవ్ దట్. ఓకే సో నాకు అది చాలా ఇష్టం. ఛాలెంజింగ్స్ని నేను బాగా ఫేస్ చేయాలనుకుంటాను. ఓకే సో నాకు అది ఇష్టం. నీ ఏదైనా టఫ్ ఉండాలి మనకి. వర్క్ ఈజీగా ఉంటే లైట్ అయిపోయిందా, ఓకే. అదే కొంచెం వర్క్ని హార్డ్గా చేసుకొని కొత్తగా సమ్ స్పెషల్గా చేస్తే రికగ్నైజింగ్ ఉంటుంది. ఓకే నాకు రికగ్నైజింగ్ కావాలి. ఓకే ఈ రికగ్నైజింగ్ అనేది కాస్త పక్కన పెడదాం. ఓకే. మీరు ఇంత ముందు చెప్పిన దాని వరకు నేను చూస్తే దేవుడా నాకు కష్టాలు లేవు ఇవ్వు కాస్త అన్నట్టు మీరు అడిగి మరి కొంచెం క్రిటికల్ క్రిటికల్ గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. ఓకే లైఫ్ ఈజీగా ఉండకూడదు. సో యూఆర్ వెరీ ఛాలెంజింగ్ పర్సన్ అండి. ఎస్. నైస్. ఏంటంటే చాలా తక్కువ మందికి మాత్రమే ఇలాంటి హార్డ్ వర్కింగ్ అండ్ ఛాలెంజెస్ కావాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. అందులో యువర్ అంటే చాలా నేను ఇప్పటివరకు విన్న పర్సన్స్ 1-2 పర్సన్స్ మాత్రమే ఉంటారు. యువర్ దట్ సెకండ్ పర్సన్. థ్యాంక్ యూ షానిక. యా అండ్